న్యూస్ అనే మా యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను మరియు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది మనుషులు ప్రతి చిన్న విషయానికి మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల తమ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారు, తమ బాధలు పోయాయి అనుకుంటున్నారు. కానీ అలా చేయడం వల్ల యవనస్తులు ఒకవేళ వివాహం కాని వారు అలా చేసుకుంటే వారిని కన్నటువంటి తల్లిదండ్రులని నిజంగా ఎంత కృంగతీస్తారో అది వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళ మీద మనసు పెట్టుకొని సరిగా తినక ఇతడు ఒకరోజే చనిపోయినట్టుగా అనుకుంటుంది, కానీ వాళ్ళు దినదినము చచ్చిపోతూ ఉంటారు. ఇక పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలండి, నువ్వు ఉన్నప్పుడే నీ బంధువులు సరిగా చూడలేదే వాళ్ళని, నువ్వు ఉన్నప్పుడే నీ స్నేహితులు సరిగా చూడలేదే వారిని, నువ్వు ఉన్నప్పుడే నీ గ్రామస్తులు ప్రేమగా చూడనప్పుడు నువ్వు వారిని వదిలేసి వారిని ఈ లోకంలో విడిచిపెట్టేసి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకుంటే పొరపాటు. కానీ ఆత్మహత్య చేసుకోకుండా నువ్వు చేసిన అప్పులకి సమాధానపడు. నువ్వు చేసిన నీకు పడినటువంటి అవమానానికి బదులుగా సన్మానం పొందేటట్టుగా పని చేయి, చాలా బాగుంటుంది. బైబిల్లోకి వెళ్ళి మనం ఒకసారి చూడగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి విషయం రాయబడిందండి. ఏమన్నా తెలుసా? నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా చనిపోతావు అని ప్రశ్నిస్తుంది బైబిల్. అంటే నీ కాలానికి ముందుగా నువ్వు చనిపోవడానికి వీల్లేదు, ఎందుకంటే నీకు అంటూ ఒక కాలాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ కాలం వరకు నువ్వు ఉండాలి ఈ భూమి మీద, ఆ కాలం వరకు నువ్వు పని చేయాలి, ఆ కాలం వరకు నువ్వు కుటుంబానికి ఉపయోగపడాలి, ఆ కాలం వరకు నువ్వు సమాజానికి మేలు చేయాలి. అలా నీ జీవితాన్ని మరి దేవుడు నీ ఆయుష్కాలాన్ని రాసి భూమి మీదకి పంపించాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఆయుష్కాలాన్ని పూర్తిగా వినియోగించుకోకుండా చనిపోవడం వల్ల లాభం ఏంటి చెప్పండి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చనిపోతే సమస్యలకు పరిష్కారం దొరికినట్టే అనుకుంటే పొరపాటు. చనిపోయిన తర్వాత కూడా మనిషి జీవించే ఉంటాడండి. శారీరకంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు, శారీరమైనటువంటి సంబంధమైనటువంటి మరణం పొందుకుంటామే తప్ప ఆత్మగా జీవిస్తూ ఉంటావు. ఈ మధ్యకాలంలో శాస్త్ర ప్రపంచం కూడా ఇంకా ముందుకు అడుగులు వేసి ఏమంటుందో తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదు అంటుంది. మనిషికి చచ్చిపోయిన తర్వాత అదే ముగింపు అనుకుంటే పొరపాటు. లేదు, ఇంకా మనిషి జీవించిన కాలం ఉంటుంది, జీవించే కాలం ఉంది అని శాస్త్ర ప్రపంచం అడుగులు వేస్తుంది. ఆ పరిశోధనలను ముందుకు తీసుకొని వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి యొక్క ఆత్మకి మనిషికి మరణం అనేది ముగింపు కాదు. కనుక నీ కాలానికి ముందుగా నువ్వు చనిపోవడానికి వీల్లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతికి ఆ సమస్యను నువ్వు తీర్చుకొని భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. వందనాలు.